Namaste, welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ భవ్య. ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వులతో చంపే మాయే చాలే. హాయ్ భవ్య. హాయ్ స్వీటీ. రే ఎంత స్వీట్ గా క్యూట్ గా ఉన్నారా నువ్వు. నీకా నాన్న వద్దు కానీ చాలా బాగున్నావు. ఓకే సో భవ్య ఏం చేస్తుంటావు? నేను మోడలింగ్ చేస్తుంటాను అండ్ ప్రమోషన్స్ చేస్తుంటాను. సో మోడలింగ్ ఇంకా యాక్టింగ్ ఏమైనా ట్రై చేసావా? యాక్టింగ్ 2-3 మూవీస్ చేశాను. ఓ మూవీస్, ఏ మూవీస్ చేసావు? ఆర్జీవి గారితో చేశాను అండ్ ప్రియమణి గారితో చేశాను. టైటిల్స్? అమ్మరాజ్యంలో కడప రెడ్లు అండ్ సెకండ్ మొన్న రీసెంట్గా ఓటీటీ రిలీజ్ అయింది కదా బామ కల్లాపం 2. అది. సో బామ కల్లాపంలో ఏ క్యారెక్టర్ చేసావు? నేను యాక్చువల్గా వన్ ఇంపార్టెంట్ రోల్ చేశాను అనమాట. ఇట్స్ గెస్ట్ రోల్. ఆడిషన్లో చేసిన ఏదో ఒక డైలాగ్ చెప్పు. ఇప్పుడే కాదు, రెసిపీ అయ్యాక చేస్తాను. సరే ఓకే. ఎనీవేస్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుందాం అండ్ లాస్ట్లో డైలాగ్ చెప్పకుండా వెళ్తే షూర్ కంపల్సరీ చెప్తాను. ఏ రెసిపీ చేయబోతున్నావు? ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్. ఎనీవేస్ డెజర్ట్స్ ఆర్ లవ్ కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. sure. మరి భవ్య చేయబోయే ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: బిస్కెట్ పౌడర్, నెయ్యి, పాలు, కస్టర్డ్ పౌడర్, తేనె, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు, డ్రై ఫ్రూట్స్, వెనిలా ఎసెన్స్, పంచదార. కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ తీసుకొని హీట్ చేసి మిల్క్ తీసుకోవాలి. సో తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ దీన్ని మిక్స్ చేసుకో. ఈ లోపల ఏమైనా యాడ్ చేయాలా? కస్టర్డ్ పౌడర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సైడ్కి పెట్టుకోవాలి. బాయిల్ అయిపోయిందా స్వీట్? అయిపోయినట్టే ఉంది. సో మరి ఇప్పుడు యాడ్ చేద్దామా? ఎస్. ఇది ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. సో కస్టర్డ్ ప్రిపేర్ అయిపోయింది స్వీటీ. సో ఇప్పుడు ఆఫ్ చేసుకుందామా? ఓకే. చక్కగా క్రీమీగా అయిపోయింది. అండ్ మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకుందాం. సో ముందుగా బనానా తీసుకుందాం అండ్ తర్వాత యాపిల్ అండ్ తర్వాత ప్రొమోగనేట్. సో ఇది మిక్స్ చేసుకుందాం. సో భవ్య, నీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? నాకు యాపిల్. ఎందుకు? ఎందుకు ఇష్టం అంటే అలా ఏం లేదు, బట్ ఇష్టం నాకు యాపిల్ అంటే. ఓకే నైస్. సో ఇప్పుడు హనీ వేసుకుందాం. సో కొద్దిగా వెనిలా ఎసెన్స్. సో మిక్స్ చేసుకుందాం. సో నువ్వు అసలు ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏంటి? ప్యాషన్. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? సూర్య. సూర్య. అది ఫేవరెట్ మూవీ ఏంటి? సూర్య సన్ ఆఫ్ కృష్ణ. సాంగ్స్ భలే ఉంటాయి కదా. బాగుంటాయి చాలా. నువ్వు వింటావా రెగ్యులరా? వింటాను. సో దాంట్లో ఒక సాంగ్ నా కోసం పాడు. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారేను ఋతువులా, పిల్లా నీ వల్ల, నీతో పొంగే వెల్లువా, నీళ్ళల్లో ఈదిన తామర, బంగారు పువ్వుల కానుక మేరేలే కాంచనా. సూపర్, బాగా పాడాం రైతరం. థ్యాంక్ యూ. సో కష్టపడి పాడేసాం కాబట్టి రెసిపీలోకి వచ్చేద్దాం. సో ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్లోనే రెసిపీ చేసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్ కదా. ఎస్.
ఫస్ట్గా బిస్కెట్ పౌడర్ వేసుకుందాం. ఏ బిస్కెట్ పౌడర్ వేసుకోవచ్చు? అంటే చాక్లెట్ కూడా వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు, మన చాయిస్ అది. సో ఇదేం బిస్కెట్? క్రీమ్ బిస్కెట్. నీకు ఎలాగో క్రీమ్స్ వేయలేను కదా. వచ్చిన దగ్గర నుంచి చేస్తుంది క్రీమ్, నాకు బిస్కెట్ పౌడర్ ఇక్కడ వాడుతుంది. సో దీంట్లో గీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఒక లేయర్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఫౌండేషన్ బాగా పెట్టావా? యా. నెక్స్ట్ వేద్దామా సెకండ్ లేయర్? యా. సో ఇప్పుడు కస్టర్డ్ వేసుకోవాలి. సో ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇది. సో దీన్ని ఇప్పుడు స్ప్రెడ్ చేసుకుందాం. అరే బాగా చేస్తున్నావురా, నేను ఏదో అనుకున్నా కానీ. యా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్స్ వేసుకుందాం. అరే పొగిడాను రా నిన్ను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఒక లేయర్ కస్టర్డ్ వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుందాం. అయిపోయిందా? యా. సో ఫైనల్లీ రెసిపీ రెడీ అయిపోయింది. సో దాన్ని ఫేస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అంటే ప్రస్తుతానికి ఆకలిస్తుందిరా, ఇలా తినొచ్చు కదా? యా, తినచ్చు. సో యా, ఫైనలీ ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్కి కావాల్సిన పదార్థాలు: బిస్కెట్ పౌడర్, నెయ్యి, పాలు, కస్టర్డ్ పౌడర్, తేనె, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు, డ్రై ఫ్రూట్స్, వెనిలా ఎసెన్స్, పంచదార. ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు, పంచదార వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ లో తగినంత నీళ్లు పోసి కలుపుకుని పాన్ లో వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, తేనె, వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బిస్కెట్ పౌడర్, నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపై కస్టర్డ్ ని ఒక లేయర్ లా వేసుకోవాలి. అలానే ఫ్రూట్స్ ని కూడా మరో లేయర్ లా వేసుకుని దానిపై కస్టర్డ్ ని ఇంకొక లేయర్ లా వేసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్ రెడీ. ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేసేద్దామా? యా. ఫ్రూట్స్, కస్టర్డ్, హనీ, డ్రై ఫ్రూట్స్. లెట్స్ టేస్ట్ ఇట్. స్వీట్గా వెరైటీగా ఉంది. అంటే ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ బాగా వేసావు కదా. డాక్టర్ కదా నువ్వు, అందుకని. కానీ సూపర్ యమ్మీగా ఉంది, హెల్దీగా, టేస్టీగా కూడా ఉంది, అండ్ క్రీమీగా. అండ్ మధ్య మధ్యలో ఆ బిస్కెట్ పౌడర్ ఇస్ లైక్ అమేజింగ్ టేస్ట్ వస్తుంది వాటన్నిటితో మిక్స్ అయ్యి. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. చాలా బాగుంది. సూపర్గా చేసావరా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఇప్పుడు డైలాగ్ టైం. నువ్వు ఆడిషన్స్లో చేసిన ఒక మంచి డైలాగ్. రెడీ, యాక్షన్. నీకెంత ధైర్యమే నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? అసలు నీకు ఎలా కనిపిస్తున్నా నేను నీకు? నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే నువ్వు కూర్చొని నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను వదిలిపెట్టనే. అదేం రా, నా మీద పగబట్టినట్టు. నా మీద అదేంటి స్వీటీ, డాక్టర్ అయ్యండి నిద్రపోకపోవడం? అంటే చదువుకుంటూ ఎంత చదివినా హెల్త్ కాన్షియస్ ఇంపార్టెంట్ కదా డాక్టర్గా. అంటే చదువుకుంటూ పడుకుంటాము కానీ చదువుతున్నట్టే అనిపిస్తుంది. పర్ఫెక్ట్గా విలన్ రోల్ అంటే విలన్ రోల్ లాగా చెప్పామన్నమాట. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ టైమింగ్ అసలు సూపర్ అనమాట. థ్యాంక్ యూ. అయిపోతావురా,
పెద్ద యాక్ట్రెస్ అయిపోతావు. థ్యాంక్ యూ స్వీటీ. ఆల్ ద వెరీ థ్యాంక్ బెస్ట్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. చూసారు కదా భవ్య చేసిన ఫ్రూట్ అండ్ నట్ పుడింగ్ ఎంత డెలిషియస్గా స్వీట్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.